నా పేరు కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిమిత్తం జనవరి 23వ తేదీ నుంచి దివ్యాంగులకు వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే 6,000 రూపాయలు పొందుకుంటున్న దివ్యాంగులందరికీ కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అన్ని హాస్పిటల్లో కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అయితే విజయనగరం జిల్లాలో వెరిఫికేషన్ జరుగుతుంది. ఎంఆర్ హాస్పిటల్లో జరుగుతుంది. అట్లాగే బొబ్బులి, గజపతినగరం, చీపురుపల్లి ఈ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. అయితే వీళ్ళందరూ కూడా నాకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అంటే చాలా సమస్యలు ఉన్నాయి దివ్యాంగులకి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే మౌలిక సదుపాయాలు, అంటే వెరిఫికేషన్ పిలుస్తున్నారు, ఉదయం 9 గంటలకు వస్తున్నాం, కానీ 4 గంటలు 5 గంటల వరకు కూడా మాకు వెరిఫికేషన్కి ఇంకా రాలేదనేసి వదిలేస్తున్నారు. దానివలన చాలా ఇబ్బందులు దివ్యాంగులు పడుతున్నారు. కాబట్టి కొంతమందికి భోజనం లేని పరిస్థితులు కూడా వాళ్ళు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ఇంకా ఇలాంటి పూర్తి స్థాయి దివ్యాంగులు విషయానికి వస్తే, వాళ్ళని వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వారికి ఉదయం 9 గంటలకు పిలిచి సాయంకాలం 5 గంటల వరకు కూడా వారికి వెరిఫికేషన్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నిజంగా ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంది. సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో ప్రతి వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ప్రతి నెల కూడా 1వ తేదీన ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చిన వారు అందరికీ కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బెడ్ మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకి 6,000 వస్తుంది. అయితే ఈరోజు వెరిఫికేషన్కి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ఆ బెడ్తో కూడా వీళ్ళని తీసుకుని వస్తే వాళ్ళ బంధువులకి అట్లాగే వారి యొక్క తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వారందరికీ కూడా సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా గుర్తించి వారికి న్యాయం చేసే దిశగా వారి ఇంటికి వెళ్ళే వెరిఫికేషన్ చేసే విధానాన్ని మళ్ళీ ప్రవేశపెడితే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న ఇలాంటి వారికే ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే అదే స్థితిలో ఉన్న 6,000 పొందుతున్న దివ్యాంగుడై ఉన్న ఇలాంటి వారికి ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారు. ఎక్కడ న్యాయం? కాబట్టి ఇలాంటి వారందరూ కూడా 6,000లో కూడా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇలాంటి వారిని అందరినీ కూడా గుర్తించిన వెంటనే 15,000 రూపాయలు పెన్షన్లోనికి ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. దీనికోసం 15,000 రూపాయల పెన్షన్ కోసం ఎన్టీఆర్ భరోసా మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలనేసి తెలియజేస్తున్నారు. వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్లు చుట్టే ఆ యొక్క హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ మెడికల్ సర్టిఫికేట్లు అనేవి ఇవ్వడం జరగట్లేదు. గత 6 నెలలుగా మెడికల్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ 6 నెలలు బట్టి కూడా మెడికల్ సర్టిఫికేట్ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. అయితే ఆ మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వెరిఫికేషన్ వచ్చేస్తుంది. వెరిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కళ్ళకి కనబడుతుంది వీళ్ళు పూర్తి స్థాయి దివ్యాంగులు అనేసి. అయినా వాళ్ళని గుర్తించి వెంటనే 15,000 కేటగిరీలోనికి వీళ్ళని మార్చడానికి ఎందుకు వెనకం చేస్తుందో మనకి అర్థం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో సిస్టమ్ వ్యాలిడేషన్ వల్ల తీసేసిన పెన్షన్లన్నింటినీ కూడా వెంటనే విడుదల చేస్తారనేసి తెలియజేశారు. కానీ ఈ 6 నెలలు అయినా ఇంకా గత ప్రభుత్వంలో నిలిపివేసిన దివ్యాంగుల పెన్షన్లు ఇప్పటి వరకు వాళ్ళ అప్లికేషన్లు కూడా తీసుకోకపోవడం దారుణమైన పరిస్థితి. అట్లాగే వితంతువులు, ముసలి వాళ్ళకి వితంతువులు అంటే మొగుడు చచ్చిపోయి ఉన్నవాళ్ళు గత ఈ యొక్క నవంబర్ నుంచి అయితే వెంటనే ఓఏపీ పెన్షన్ల కింద మార్చడం జరుగుతుంది. అయితే కొంతమంది యవన కాలంలోనే భర్తలు చెల్లిపోయిన వితంతువులు ఉన్నారు. వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చే మార్గము ఈ ప్రభుత్వం ఇంకా తీసుకురావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుని వెళ్తున్నాం. ఎవరైతే భర్త చనిపోయి వితంతువుగా ఉంటున్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ వచ్చే దిశగా చర్యలు చేపట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతాం. ముఖ్యంగా ఇలాంటి వారిని, అంటే పూర్తి స్థాయి వైకల్యం ఇలా 6,000 పొందుకుంటాను, కానీ ఇలాంటి వారికి 15,000 ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి
వెనకంచులు వేస్తున్నారనేది వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే పెన్షన్లు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం.